హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు మనము మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి కిచిడి ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. ముందుగా నేను ఇక్కడ బ్రౌన్ రైస్ తీసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, చిన్న గ్లాసు 150 గ్రామ్స్ అలా పడతాయి రైస్ అయితే. ఈ రైస్తో పాటు పిడికెడు పెసలు, అలాగే జొన్నలు, ఇక్కడ నేను తెల్ల జొన్నలు తీసుకున్నాను, మీ దగ్గర ఏవి ఉంటే అవి తీసుకోవచ్చు. అలాగే అలసందలు అన్నీ సేమ్ క్వాంటిటీ అండి, హ్యాండ్ఫుల్ తీసుకుంటున్నాను. అలాగే వేరుశనగ, ఆ తర్వాత రాజ్మా కూడా తీసుకుంటున్నాను. ఇవే వేయాలని ఏం లేదండి, మీ ఇంట్లో ఏవి అందుబాటులో ఉంటే అవన్నీ తీసుకోండి. దీనివల్ల మనకు ప్రోటీన్ బాగా అందుతుంది శరీరానికి. అలాగే మనకు బాడీకి కావాల్సిన ఫైబర్ కూడా ఉంటుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, డయాబెటిక్స్ కానీ చాలా మంచి ఫుడ్ ఇది. అలాగే వెయిట్ లాస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకొని 3-4 సార్లు చక్కగా బాగా చేత్తో ఇలా స్క్వీజ్ చేస్తూ కడుక్కోవాలండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి వాటిలోని పురుగు మందులు అనేది యూజ్ చేస్తున్నారు కదా, అందువల్ల బాగా కడిగి ఆ నీళ్లు వంపేసి మళ్ళీ నీళ్లు పోసి ఇలా పెట్టుకోవాలి. మనము నీళ్లు కూడా ఎన్ని పోయాలి అనే డౌట్ వస్తుంది. ఇక్కడ నేను చేయి పెట్టి చూపించాను కదా, ఆ విధంగా మనము ఎన్ని తీసుకున్నా చేతి కొలతతో తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ నేను కొన్ని వెజిటబుల్స్, అలాగే ఎక్కువగా లీఫీ వెజిటబుల్స్ని యూజ్ చేస్తున్నాను. ఇవి చాలా వరకు ఇంట్లో పండించినటివే లీఫీ వెజిటబుల్స్. దాంట్లో తోటకూర, అలాగే పాలకూర. ఈ పాలకూర కూడా చూడండి ఎంత పెద్ద ఆకు, ఇంట్లోనే నేను టెర్రస్ గార్డెన్లో పండిస్తున్నాను. కొత్తిమీర వేస్తున్నాను, అలాగే కేల్ కూడా వాడాను ఇక్కడ నేను. అన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవే. అలాగే ఆవాలాకది, ఇది పునర్నవ, మీకు అందరికీ తెలిసిన విషయం. పునర్నవ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి. ఇది కేలు, ఇది బయట నుంచి కొన్నదండి. అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా యూజ్ చేస్తున్నాను. ఇవన్నీ మన ఇష్టం, ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. మనం తినే కారాన్ని బట్టి 3-4 పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక ఆనియన్, ఒక వెల్లుల్లి కూడా తీసుకున్నాను. ఇవన్నీ కూడా చక్కగా కట్ చేసి ఇలా పెట్టుకునేసాను. కట్ చేసే ముందే శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. కట్ చేసిన తర్వాత ఎప్పుడు కడగకూడదు, దానివల్ల వైటమిన్స్ అంతా వాటర్తో పాటే వెళ్ళిపోతాయి. మనము అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకోవాలండి. మనము ముందుగా నానబెట్టుకున్న బియ్యము, అలాగే పల్సెస్ కూడా ఉన్నాయి కదా, అవి మినిమం 1 అవర్ అన్నా నానడం వల్ల చక్కగా మనం చేసే కిచిడి అనేది టేస్టీగా ఉంటుంది. అన్నీ చక్కగా ఉడకడం కూడా జరుగుతుందండి. కొన్ని పప్పులు చాలా గట్టిగా ఉంటాయి కదా, పెసరపప్పు కానీ, జొన్నలు కానీ, అలాగే రాజ్మా 1 అవర్ నానబెట్టుకున్నామంటే చాలా బాగా వస్తుంది. అలాగే మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేశాను, చిటికెడు. ఉప్పు ఎక్కువ వేయద్దండి, మనము లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ వేస్తున్నాం కదా, దీంట్లో సాల్ట్ ఉంటుంది. అందువల్ల మనము ఎక్కువ ఉప్పు వేసుకోకూడదు ఎప్పుడు కూడా, ఆకుకూరలు వండేటప్పుడైనా సరే. అన్నీ యాడ్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఎండబెట్టుకున్న మునగాకు కూడా ఒక గుప్పెడు వేస్తున్నానండి. మునగాకు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దొరికితే మీరు మాత్రం ఎప్పుడైనా స్టోర్ చేసి పెట్టుకోండి. దీంట్లోనే 2 టీ స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత మూత తీసి చూద్దాము ఎలా ఉందో. ఈ విధంగా చేసుకున్న కిచిడి ఉదయం బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్కి కానీ చాలా బాగుంటుందండి. వేరే చట్నీలు అవసరం లేదు. చూస్తున్నారు కదా, చక్కగా బాగా అన్నీ ఉడికాయి. మనకు ఇప్పుడు కొద్దిగా వాటరీగా అనిపిస్తుంది, కానీ కొద్దిసేపటికి అదంతా పీల్చుకొని
బాగా రెడీ అయిపోతుంది కిచిడి అంతా. మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా ఉంచేసి ఆ తర్వాత మనము సర్వ్ చేసుకోవచ్చు. మనకు టేస్టీ హెల్దీ కిచిడి రెడీ అయ్యింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.